టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ నాసిక్ యూనిట్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో లైంగిక వేధింపులతో పాటు బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఘటన నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. మహారాష్ట్రలోని నాసిక్లోని టీసీఎస్ బీపీఓ యూనిట్లో గత కొన్నేళ్లుగా, సుమారు 4 ఏళ్లుగా మహిళా ఉద్యోగినులపై వేధింపులు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ప్రారంభంలో ఒక మహిళ ధైర్యం చేసి ఫిర్యాదు చెయ్యగా, ఆ తర్వాత మరో 8 మంది బాధితులు ముందుకు రావడంతో ఈ విషయం బయటపడింది. ముఖ్యమైన ఆరోపణలు, కీ అలిగేషన్స్. బాధితులు తమ ఫిర్యాదుల్లో ప్రకటించిన ప్రధాన అంశాలు: లైంగిక వేధింపులు. మహిళా ఉద్యోగినులను తమ పైన ఉన్న సీనియర్ అధికారిను ముస్లింలను పెట్టుకోవడం వలన ఈ విధమైన ఘటన చోటు చేసుకున్నది. సీనియర్ అధికారిను లైంగికంగా వేధించడమే కాకుండా ఒక బాధితురాలిపై పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మత మార్పిడి ఒత్తిడి. బాధితులను ఇస్లాం మతంలోకి మారాలని నిందితులు ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. నమాజ్ చెయ్యాలని, బుర్కా ధరించాలని బలవంతం చెయ్యడం మరియు హిందూ మతం గురించి తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేశారని బాధితులు పేర్కొన్నారు. బ్లాక్ మెయిలింగ్. ఉద్యోగినుల ఫోటోలు, వీడియోలను తీసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ లొంగ తీసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. నిందితులు మరియు అరెస్టులు. ఈ కేసును విచారించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఎస్ఐటి ఏర్పాటు చేసింది. మాస్టర్ మైండ్స్ తౌసీఫ్ అత్తార్ మరియు నిదా ఖాన్ అనే 2 ఉద్యోగులు ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారులని పోలీసులు గుర్తించారు. హెచ్ఆర్ విభాగం వైఫల్యం. ఈ వేధింపులపై బాధితులు గతంలో సుమారు 70-80 ఈమెయిల్స్ పంపినప్పటికీ హెచ్ఆర్ విభాగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల హెచ్ఆర్ ఏజీఎం అశ్విని చైనానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతానికి మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదవగా 7 మందిని అరెస్టు చేశారు. టీసీఎస్ స్పందన. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కంపెనీలో ఎటువంటి వేధింపులకు ఏమాత్రం తావు లేదని జీరో టాలరెన్స్ పాలసీ స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఉద్యోగులను కంపెనీ సస్పెండ్ చేసింది. కంపెనీ సీఓఓ ఆరతి సుబ్రహ్మణ్య నేతృత్వంలో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ ఘటన కార్పొరేట్ సంస్థల్లో మహిళల భద్రత మరియు అంతర్గత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల పాష్ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.